But if I lay down and I play dead and I stay dead. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఇదిగోండి, మీకు లాస్ట్ వ్లాగ్లో చూపించాం కదా హైదరాబాద్కి ప్రయాణం బయలుదేరుతున్నామని. సో పొద్దున్నే పల్నాడు ట్రైన్ క్యాచ్ చేసి హాయిగా అలా జర్నీ సాఫీగా సాగుతుంది. లక్కీగా ఆ రోజు పెద్ద ఎండగా కూడా ఏమనిపించలేదు, ఉదయం పూట కదా. సో మనుషులు ఎక్కువైపోయేసరికి లగేజీ కూడా ఎక్కువైపోయిందనమాట. ఇంకా కాసేపు అయిన తర్వాత మాకు 4 సీట్లు అవడం వల్ల 3 ఒకే చోట వచ్చాయి. సో పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి 4th సపరేట్గా ఉన్న సీట్లో నేను కూర్చున్నాను. సో వాళ్ళని బ్రేక్ఫాస్ట్ తినమని చెప్పాను. మేము ఉదయాన్నే చపాతీలు చేసి తీసుకొచ్చాను అండ్ ఆల్రెడీ కర్రీ ఉన్నాయి ముందు రోజు నైట్ చేసినవే. సో అవి పెట్టేసేసుకొని చపాతీలు తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి సరిపడంత తిన్నాక మిగిలిన తినొచ్చులే అని. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక మనకి ట్రైన్లో కామనే కదా, టీ కాఫీ అని తిరుగుతూనే ఉంటారు. సో ఎప్పుడైనా ఒకసారి, అంటే ఇంట్లో రెగ్యులర్గా తాగం కాబట్టి సరదాగా బయట అయితే ప్రిఫర్ చేస్తాను నేను. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది తాగడం. సో ఇంకా పిల్లలు కూడా అడిగారు, వాళ్ళందరికీ కూడా ఇప్పించాను. చిన్న చేసుకొని హ్యాపీగా అందరం కూడా కాఫీ, ఇది టీ టైం అనమాట, టీ తీసుకున్నాను. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసామండి. 11:45, 12 అట్లా అయినట్టుంది. దిగిన తర్వాత మా మరిది వచ్చేసి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో మొత్తానికి జర్నీ కంప్లీట్ అయిపోయింది. నిన్న వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి. వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి చక్కగా ఇంటికి వచ్చేసరికి బిర్యానీ, అలాగే మంచిగా పన్నీర్ కర్రీ చేశారు, పిల్లల కోసం మటన్ కర్రీ చేశారు. హ్యాపీగా తిన్నాము, పడుకున్నాము. లేచి సాయంత్రం అలా షికారు చేసేసి డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ డే అనమాట. ఇవ్వండి, వంటింట్లో ఉన్నాను, మంచిగా ఫ్రెష్ అయిపోయాను. ఈరోజు వంట కూడా అయిపోయింది. ఏం చేసామో ఏంటనేది మీతో షేర్ చేస్తాను, ఇవాళ ఏం వండుకున్నాం అనేది. అండ్ ఆబ్వియస్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎంతైనా రిలాక్స్డ్గానే ఉంటాం కదా. మనం ఫేస్లో ఆ టెన్షన్ కనపడదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మనం ప్రశాంతంగా వచ్చామా, తిన్నామా, రిలాక్స్ అయ్యామని ఉంటాం కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇవాళ ఏం లంచ్ ఐటమ్స్ చేసామో మీతో చూపిస్తాను. అలాగే మీ అందరికీ తెలుసు కదా, అమెజాన్లో 31st మే నుంచి 5th జూన్ వరకు అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకి 50 to 80% ఆఫ్ ఆన్ 1500+ బ్రాండ్స్ అనమాట. అలాగే 3 lakhs+ స్టైల్స్ మీద గ్రేట్ డీల్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు నేను కొన్ని జ్యువెలరీ పీసెస్ అవి ఇక్కడికి తీసుకొచ్చాను. సో అవి ఏంటనేది మీతో షేర్ చేస్తాను. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా నచ్చితే ఆ లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మంచి సేల్ టైం కదా, రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. హ్యాపీగా మీరు కావాలంటే మిస్ అవ్వకుండా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు అవి ఏమేమి తీసుకున్నా మీతో చూపిస్తాను, పదండి. తర్వాత మీకు ఇగో కిచెన్లో ఎవ్రీథింగ్ లంచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అండ్ చిల్ అవ్వడానికి ఏసీ కూడా ఆన్ చేసి పెట్టాము. సో మంచిగా అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళారు. వచ్చేసిన తర్వాత అందరం కలిసి లంచ్ అయితే చేస్తాము. ఈ లోపల మీకు నేను అమెజాన్లో నేను తీసుకున్నవన్నీ కూడా చూపిస్తాను, చూద్దాం రండి. నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత హెడ్ బాత్ చేసుకున్నానండి. ఇక్కడ వాటర్ మంజీరా వాటర్ కాబట్టి హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ అసలు చాలా సిల్కీగా అనిపిస్తుంది న్యాచురల్గానే. సో బాగా ఇట్లా అంటుంటే కొంచెం పెరిగింది కదా, మంచిగా ఊగుతూ బాగా అనిపించింది. సో ఇగోండి, మా అమ్మాయి కూడా తను పాత హాస్టల్, అంటే ఇప్పటి వరకు ఉన్న హాస్టల్ వెకేట్ చేసేసి తన సామాన్ అంతా కూడా లగేజీ తెచ్చేసుకుందనమాట. తనని కొత్త హాస్టల్లో జాయిన్ చేయాలి. అండ్ ఈరోజు రైస్ అందరం, అంటే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మేము, అమ్మ వాళ్ళు అందరం ఉన్నాం కాబట్టి రైస్ చేసేసింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిష్ కర్రీ. చాలా అంటే వెడల్పుగా ఉంది కదా గిన్నె, చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగా కుదిరింది. ఇంకా మిగిలిన కొన్ని ముక్కలు తీసేసి పిల్లలు ఫ్రై తింటారని చెప్పేసి అవి కూడా మ్యారినేట్ చేసేసి లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసాము. అండ్ మిగిలిన అన్నీ కూడా పీసెస్ కూర చేసేసాం. ఎంత నాన్ వెజ్ ఉన్నా కూడా వెజ్ ఉంటే బాగుంటుంది కదా. సో నేను మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను వెజ్. అందుకని చెప్పేసి అడిగితే మమ్మీ తోటకూర అండ్ ఇంట్లో పొన్నగంటాకు కూడా చెట్లు బయట పెట్టుకున్నారు. సో బాగానే వస్తుంది అది. అలాగే గోంగూర పచ్చడి, ఈ 2 చేసింది. అండ్ ఇంట్లో ఇంకా వేసుకోవడానికి వెరైటీ పికిల్స్, నెయ్యి అన్నీ కూడా టెంప్టింగ్గా ఉంటాయి గాజు సీసాల్లో. నాకైతే చాలా ఇష్టం ట్రాన్స్పరెంట్ బౌల్స్లో ఉన్నవి. అండ్ ఇవన్నీ చూపించిన తర్వాత నాకు మా మమ్మీ కిచెన్ చూస్తే ఎంత నీట్గా క్లీన్గా అలా ఉండాలి అని అనిపిస్తుంది అనమాట నాకు. సో మీకు కూడా కొంచెం చూపిద్దాము, ఒక చిన్న స్మాల్ టూర్ లాగా అనిపించి మీకు చూపించాను. ఇంక ఇప్పుడైతే హాల్ వీడియో చూసేద్దాం, పదండి. ఒక రెడీమేడ్ ప్యాంట్ చూపిస్తాను, గోల్డ్ కలర్లో. ఇది ఎల్ సైజు. మనకి రెగ్యులర్గా కుర్తీస్కి సెట్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి ప్యాంట్స్ ఇస్తున్నారు, సో అలాంటిది ఇది విడిగా తీసుకున్నాను అనమాట, గోల్డ్ కలర్ది. ఎక్కువగా మనం తీసుకునే డ్రెస్సెస్కి గోల్డ్ లైనింగ్ ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి ఈజీగా పేర్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఎల్ సైజు. మనకి ఫుల్ లెంత్ కాదు, జస్ట్ ఎక్కువ ఫ్రిల్స్ లేకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది ఒకటి. దీని తర్వాత
సీ గ్రీన్ కలర్లోనే ఇది డార్క్ గ్రీన్లో ఇది ఒకటి తీసుకున్నాను డ్రెస్. ఇట్లా కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి బాగుందని తీసుకున్నా. దీనికి కూడా హ్యాండ్స్ ఇలా వచ్చాయి. బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ ఉంది. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా. దీనికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ ఏదైనా ఉంటే పక్కన పెడతాను, చూస్తే మీకు అక్కడ ప్రైస్, ఇది కలర్ నేము, డ్రెస్ నేము, ఎవ్రీథింగ్ కనిపిస్తాయి. చక్కగా మీరు అది చూసి కూడా అమెజాన్లో సెర్చ్ చేయొచ్చు. అయినా లింక్స్ ఇస్తాను కాబట్టి ఆ లింక్స్ త్రూగానే షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది ప్లెయిన్ సింపుల్ కాటన్ కుర్తీ. సో డైలీ వేర్కి బాగుంటుంది, కాలేజ్ వేర్కి, డైలీ వేర్కి సింపుల్గా ఉంటుంది. 3/4 కాదు, 3/4 కాకుండా ఇట్లా షార్ట్ హ్యాండ్స్ వస్తుంది. ఆల్ ఓవర్ ద డ్రెస్ సేమ్ బర్డ్ స్టైల్ వచ్చింది. సింపుల్ పింక్ కలర్ కుర్తీ బాగుంది ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సింపుల్ జ్యువెలరీ పీస్, పర్ల్ స్టైల్. మనకి ఇలా వస్తుంది. చిన్నవి సింపుల్ హ్యాంగింగ్స్ ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇవి ఈవెన్ ఈ డ్రెస్కి కూడా బాగా సెట్ అవుతుంది. మనకి నెక్ అంతా ఇలా వస్తుంది. బాగుంది. హాఫ్ శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ శారీస్ మీద కానీ దేనికైనా బాగుంటుంది. చూసారా, ఇంకా మనము సేమ్ ఈ పర్ల్ డ్రాప్స్ ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా లుక్ అనేది బాగుంటుంది. సో ఇది ఒకటి లైట్ వెయిట్ డిజైన్ తోటి ఇచ్చారు. అండ్ ఫైనల్గా ఒక డ్రెస్ సెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్ 3 పీస్ సెట్ అనమాట. సో టాప్ వచ్చి ఇలా ఉంటుంది. ఈ కలర్ చాలా డేస్ అయింది తీసుకోక. సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఆల్ ఓవర్ మనకి గోల్డ్ చిన్న చిన్న వర్క్ ఉంది. బూటీ స్టైల్లో స్మాల్ బూటీస్ లాగా. బ్యాక్ సైడ్ అంతా కూడా సేమ్ ప్లెయిన్ బూటీ స్టైలే ఉంది. ఫుల్ 3/4 హ్యాండ్స్ ఇది. అండ్ దీనికి వచ్చేసి బాటమ్ మనకి కంప్లీట్ ఎలాస్టిక్ ప్యాంట్ ఇచ్చారు. సో పటియాలా స్టైలే ఫ్రీ ప్యాంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి దుపట్టా సేమ్ కలర్, రన్నింగ్ కలరే ఇచ్చేసారు. షిఫాన్ మెటీరియల్ బాగుంది. సో ఇవి ఉంది. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఆ లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేస్తే ఇవన్నీ సర్దేసి లంచ్ టైం అయింది, లంచ్ చేస్తాము. సో మీకు ఏది బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఏ ఐటెం బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.